నమస్తే అండి. ఐమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కిడ్నీ స్టోన్స్నే ఆయుర్వేదంలో అశ్మరి అని అంటారు. సో ఈ కిడ్నీ స్టోన్స్లో అంటే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ అనేది ఉండదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, లేకపోతే కిడ్నీస్లో స్టోన్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం అశ్మరి అని అంటారనమాట. ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎందువల్ల వస్తుంది, లేకపోతే ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది పాటించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది మ్యాక్సిమం కిడ్నీ స్టోన్స్ అనేది ఎందుకు వస్తుందని అంటే చాలామంది ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే మ్యాక్సిమం కామన్గా ఏమంటారు పాలకూర, టొమాటో ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడము, క్యాబేజీ, కాలీఫ్లవర్. చాలామంది జెంట్స్ ఏంటంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళల్లో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఉన్నప్పుడు చాలామందికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ రావడం, యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉండడము, లేకపోతే యూరిన్ కలర్ అనేది ఎల్లో కలర్లో ఉండడము, మంటగా అనిపిస్తుంటుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే పెయిన్ అనేది చాలా రోజుల తరబడి అలానే ఉంటుంది. అది చాలామంది ఏంటంటే అది కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల అనుకోరు, చాలామంది బ్యాక్ పెయిన్ అనుకుంటూ ఉంటారనమాట. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనేది పేషెంట్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారంటే ఏదైనా స్కాన్ తీయించినప్పుడు మాత్రమే ఆ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్న విషయం పేషెంట్కి తెలుస్తుంది అనమాట. సో బ్యాక్ పెయిన్ అంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అయినా అనుకుంటుంటారు పేషెంట్, కానీ అది చాలా రోజుల తరబడి ఉందంటే మనం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది చేయించుకున్నామంటే సో ఆ స్కాన్లో ఈ ప్రాబ్లం అనేది బయటపడుతుంది అనమాట. స్టోన్స్ ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే చిన్న స్టోన్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయనుకోండి, వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవడం లేకపోతే డైట్ అనేది ఫాలో అవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేది మామూలుగా మనం యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ స్టోన్స్ అనేవి యూరిన్లో వెళ్ళిపోతాయి అనమాట. లేకపోతే అవే కరిగిపోవడం, లేకపోతే యూరిన్కి వెళ్ళినప్పుడు అవే యూరిన్లో పాస్ అవ్వడం అంతా జరుగుతుంది. సైజ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సో అప్పుడు మాత్రం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేదంలో ఏంటంటే సర్జరీకి కూడా వెళ్ళే పని లేకుండా బిలో 9 mm ఉందనుకోండి స్టోన్ సైజ్ అనేది, సో అట్లాంటి టైంలో మనం ఏంటంటే మన ఆయుర్వేదిక్ మందుల ద్వారా చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంది ఆయుర్వేదంలో. సో మీరు ఇలాంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ లేకపోతే కిడ్నీ స్టోన్స్తో ఎవరైనా బాధపడుతుంటే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.